కాంక్షించిన ప్రజల విజయం, ప్రజలు చేసుకుంటున్న పండుగగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఒక్కసారిగా మనం ఇక్కడ విజువల్ చూడొచ్చు. స్టేజ్ చూస్తేనే అసలు ఈ రకంగా ఉంటుందా ఒక విజయోత్సవ సభ అన్నట్లుగా ఉన్నది. సుదీర్ఘమైన చాలా పెద్ద స్టేజ్ ఇది. మనం చూసిలో ఉంటే ఈ చివరి నుంచి సుమారు ఇది ఒక 10 to 15 acres లో ఈ భారీ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వాహనాలు ఏర్పాటు కానివ్వండి, లేకపోతే పార్కింగ్లకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 9 నుంచి 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఈ సభకి హాజరు కానున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి, అదే కాక తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సభకి తరలి వస్తున్నారు అని చెప్పి జనసేన ముఖ్య నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేటట్లుగా పూర్తి స్థాయిలోని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న మన బ్యాక్ సైడ్ ఉన్న ఈ సభ నుంచే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు విజయంతో సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈసారి జరుగుతున్న ఈ సభలో ఆయన ప్రసంగాలు ఏ రకంగా ఉంటే ఎలాంటి